ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీ కోళ్ళకి ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వడదెబ్బలు తగలకుండా కోడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కొన్ని కొన్ని రోగాలు వచ్చే అవకాశం ఉంది ఎండాకాలంలో. సో, ఏమీ రాకుండా అయితే వాటికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. మెయిన్‌గా కోడి అనేది ఎప్పుడు నీడలో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే బయట ఎండల వల్ల వడదెబ్బ లేదంటే కోడి డిహైడ్రేట్ అయిపోయే అవకాశం ఉంది. సో, దానివల్ల మన కోడి అనేది ఎప్పుడు నీడలో ఉండేలా చూసుకోండి. దీంతో పాటు 3 పూటలు అనేది వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. మనం మేత పెట్టాలనుకుంటే పొద్దున పెట్టాలి, లేదంటే సాయంత్రం పెట్టాలి. మధ్యాహ్నం మేత అనేది పెట్టకుండా చూసుకోండి. దానికి బదులుగా మనం అయితే కోళ్ళకి ఆకుకూరలు తెచ్చుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటంటే మనం తోటకూర, పాలకూర, కొత్తిమీర అలా ఉంటాయి కదా! ఇవన్నది మనం డైలీ ఇచ్చుకుంటే మన కోళ్ళకైతే చాలా విటమిన్స్, మినరల్స్ అనేవి ఆకుకూరల ద్వారా అయితే మన కోళ్ళకి అందుతాయి. సో, మనం అయితే డైలీ ఇచ్చుకునేలా చూసుకోండి. అలాగే ఈ వీడియోలో కనబడుతున్న పౌడర్ పేరు వచ్చేసి టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్. ఇదైతే మనకి వెటరినరీ షాప్‌లో అయితే దొరుకుతుంది. ₹100 ఉంటుంది. సో, దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి కోళ్ళకి. అవేంటంటే మనకి కోళ్ళకి బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్‌లు చాలా ఉంటాయి కదా! సో, ఇవన్నీ రాకుండా అయితే ఈ పౌడర్ మనకు చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఒక 5 లీటర్స్ వాటర్ తీసుకొని దాంట్లో 2.5 గ్రామ్స్ ఈ పౌడర్ అనేది కలుపుకొని మన కోళ్ళకైతే ఇచ్చుకోవాలి. సో, ఈ వాటర్ కలిపిన 6 అవర్స్ లోపు అయితే మనం ఈ వాటర్ అనేది యూజ్ చేసుకోవాలి. సో, ఇదైతే యాంటీబయాటిక్ కాబట్టి మనం వారానికి ఒకసారి ఇచ్చుకుంటే చాలా మంచిది. అలా డైలీ అనేది యూజ్ చేయకూడదు ఇది. అలాగే అప్పుడప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు మనం కోడికి పుచ్చక ఇచ్చుకోవడం ద్వారా అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే కోడి ఎండలో బాగా డిహైడ్రేట్ అయిపోతుంది. సో, అలాంటప్పుడు మనం పుచ్చక ఇచ్చుకోవడం ద్వారా అయితే బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా అలాగైతే వాటి హైడ్రేషన్ అనేది పెంచుతుంది. అలాగే వాటికి విటమిన్‌లు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అయితే కోడి ఆ పుచ్చకాయ నుంచి అయితే పొందుతుంది. డైలీ కాకుండా అప్పుడప్పుడు పుచ్చకాయ పెట్టండి కోళ్ళకి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన పుచ్చకాయ అయినా పర్లేదు, చాలా మంచిది. వీటితో పాటు పసుపు నీళ్లు లేదంటే అల్లం వెల్లుల్లిపై చితకొట్టిన నీళ్ళైతే మనకు వారానికి ఒకసారైనా ఖచ్చితంగా మన కోళ్ళకైతే ఇవ్వాలి. ఎందుకంటే దానివల్ల అయితే ఇమ్యూనిటీ పెరుగుతుంది కోడికి. సో, దానివల్ల అయితే మోర్టాలిటీ అనేది తగ్గుతుంది. సో, ఫ్రెండ్స్, ఇలాంటి టిప్స్ అన్ని ఫాలో అయితే మీ కోడి అనేది చాలా హెల్తీగా ఉంటది ఎండాకాలంలో. సో, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగైతే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.